ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఆ జైల్లో కోడికత్తి శ్రీను, అతని పేరే కోడికత్తి శ్రీను అయిపోయింది. యాక్చువల్గా కోడికత్తి జగన్ అని పిలవాల్సింది, ఇతనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు, అతనేమో కోడికత్తి శ్రీనుగా మిగిలిపోయాడు. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అతనికి బెయిల్ రావటం అనేది కొంచెం ఇంత లేట్ అవడం దురదృష్టం. కనీసం ఇప్పటికైనా మరి బెయిల్ రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆపాలని చూసినా, కోర్టుకు రాకుండా సాగదీయాలని చూసినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద ప్రజలకున్న గౌరవం మరింత ఇనువడింపజేసే విధంగా అవతలవాడు ముఖ్యమంత్రి స్థాయి వాడైనా న్యాయాన్ని డిలే చేయగలరు కానీ న్యాయాన్ని డినై చేయలేరు అనే ఒక వాస్తవాన్ని ప్రజలకు ఇవాళ తెలియవచ్చింది. ఈరోజు ఉదయం ఒక పక్క ఢిల్లీలో కూడా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ ఆంధ్రభవన్లో వారి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరి ఈరోజే ఈ తీర్పు కూడా రావటం చాలా సంతోషించదగ్గ అంశం. మరి కొన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్ని అలా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. మరి ఇది యాదృచ్ఛికమనే అనుకోవాలా లేక మరింకేమైనా? ఒక పక్క ఎన్డీఏలోని పాత మిత్రులందరినీ కలుపుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటి దాకా దారుణంగా తెచ్చి మళ్ళీ నేను పిలిచి క్వశ్చనే లేదని, చచ్చా మళ్ళీ నీ దగ్గరికి వచ్చే ప్రశ్నే లేదని మాట్లాడుకున్న నితీష్ కుమార్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఒక అత్యద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి పాత ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఒకటవుతున్నారు. అందులో భాగంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలవటం, వారు నిన్న సాయంత్రం వారి చర్చలు ఫలవంతంగానే ముగిసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. అంకెలు ఏమిటి అన్నది పక్కన పెడితే సూత్రప్రాయంగా దేశాన్ని బలోపేతం చేయడానికి, కలిసి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా మనం అన్ని ఛానల్స్ లో చూస్తున్నాం. అదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఏ చిన్న నాటకం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక పెద్ద మలుపు అయిందో, వామో నన్ను చంపాలని చూస్తున్నారు, నా మీద హత్యా ప్రయత్నం అని గుచ్చుకుందో లేదో తెలియని గాయానికి 9 కుట్లేసి మరి ఎన్నికల్లో దాన్ని పెద్ద ఆయుధంగా వాడుకుని అతను అన్ని స్థానాలు తెచ్చుకోగలిగాడు. ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చింది. రేపు పొద్దున్న ఎంత కేసు గురించి మాట్లాడొద్దన్నా మరి అతని ప్రాణాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్ని నిజాలు కొందరు తెలుసుకొని ఆ కొందరి ద్వారా అందరికీ కూడా ఆ నిజం తెలిసే అవకాశం ఉంటుంది. అటువంటి సాక్షికి ఇప్పుడు బెయిల్ రావటం యాదృచ్ఛికం. ఈ మీటింగ్ అయిన వెంటనే రావటం, మరి ఆ బెయిల్ వచ్చిన వెంటనే సడన్ గా మరి నీలి ఛానల్స్ లో ఇప్పుడే చూసా, నీలి ఛానల్స్ లో ముఖ్యమంత్రి ఎడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి ఇలియాస్ కోడికత్తి ద్వారా అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈ బెయిల్ వచ్చిన వెంటనే ఢిల్లీకి రావడంలో ఆంతర్యం ఏమిటి? లింక్ ఉంటుందంటారా కోడికత్తి బెయిల్ కి దీనికి ఢిల్లీ పర్యటన? అంటే అదే క్షణంలో ఎలా జరిగిందని, అదే క్షణంలో ఇది ఇలా వచ్చింది, ఆయన ఇక్కడికి వస్తానంటున్నాడు. సో ఇట్స్
అవినాష్ రెడ్డి బెయిల్ కేసినప్పుడు కూడా ఆయన ఢిల్లీ పర్యటన అవినాష్ రెడ్డి బెయిల్ అప్పుడు కూడా మరి ఆయన ప్రయత్నించారు. మామూలుగా అయితే బెయిల్ రద్దు అంటే ఇచ్చిన బెయిల్ని ఆ పిటిషన్ ని రద్దు చేయడం పెద్ద శ్రమేం కాదు. కానీ పిటిషన్ ని రద్దు చేయకుండా అప్పుడు కూడా సీడీ మొత్తం 60 వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే 60 వాల్యూమ్స్ అంటే అన్ని కాగితాలు సీల్డ్ కవర్లో మీ వల్ల కాదు కాబట్టి ఒక సీడీలో పెట్టేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పారు. ఆ సీడీ చూస్తే కేల్ కథం దుకాణం బంద్, సీటీ సిరిగిపోద్ది. ఒరిజినల్ సీడీలో అంటే సీడీ అంటే కేస్ డైరీ, కేస్ డైరీలో హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:30 గంటలకి ఏ కోటకి, హైదరాబాద్ లో ఉన్న ఏ కోటకి, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఫోన్ కాల్స్ ఎన్ని, ఎంత డ్యూరేషన్ మాట్లాడుకున్నారు, ఆ కాల్ వెళ్ళిన వెంటనే ఆ ఫోన్ నుంచి ఇంకే ఫోన్కి వెళ్ళింది, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కేస్ డైరీలో స్పష్టంగా రాశారు. ఒకనొక సమయంలో కొన్ని పేర్లు కూడా పెట్టి తీసేశారు. సో కాబట్టి అవన్నీ డెఫినెట్ గా కనపడతాయి క్లియర్ గా ఆ కేస్ డైరీలో. సో ఒకసారి ఆ కేస్ డైరీ అంటూ వాళ్ళు చదివిన తర్వాత ఆ బెయిల్ ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది, అందులో క్వశ్చన్ లేదు. సో అది అలా పెండింగ్ లో ఉంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయకుండా ఇది జరిగింది అంటే డెఫినెట్ గా సోడ్ ఈజ్ హ్యాంగింగ్, అది స్పష్టం. మరి ఇది ఇలా కావటం, మరి ఇంకో పక్క మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభ్యుదయ భావాలున్న పార్టీలతోనే కలవాలి, కానీ ఇలాంటి పనికిమాలిన పార్టీలతోటి కలిసి ఉపయోగం లేదని నిర్ణయం తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది. మరి ఈ బ్యాక్గ్రౌండ్ లో మరో పక్క నరేంద్ర మోడీ గారు మొన్న మా లోక్సభలో కానీ 3 రోజుల క్రితం, నిన్న రాజ్యసభలో కానీ కనీసం 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందేరు, 400 పైబడి స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఒక బలమైన భారత్ని తయారు చేయడం కోసం. మరి నిన్న ఈయన పరిమాణ మాటలు ఏం మాట్లాడండి, దేశం స్టేబుల్ గా ఉండాలని ఎవరన్నా కోరుకుంటాడు. మావాడికేమో 175 వచ్చారంట. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకూడదంట, మా వాడి మీద డిపెండ్ అవ్వాలంట. అరే ఏం సంకుచిత కావాలా, నీకు 175 కావాలా, బీజేపీ వాళ్ళకి 240లో అయిపోవాలా, ఇతని మీద డిపెండ్ అవ్వాలా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తా అంట. లేదంటే ఇలాగా అప్పులు చేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ ముందుకెళ్తారంట. ఇటువంటి నీచమైన ఆలోచనలు ఉన్నాడు. తనకు సీట్లు రావాలని కోరుకుంటారు కానీ మరి అసలు దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అక్కడికి మావాడు ఏమన్నా దేశకి నేత, తెలంగాణలోనే పోటీ చేయడే. మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకుండా ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మనసులో అనుకుంటే అనుకోండి, మనసులో బోలు గోరుగులు ఉంటాయి. ఎన్నికల ప్రసంగం చేశారు.